నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చేది మా పార్టీనే. బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే ఎక్కువ సార్లు చెప్పే మాట ఇదే. కానీ ఆ పార్టీ నేతలు ఇంటర్నల్గా చెప్తున్న మాటలు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ దీనికి క్వైట్ అపోజిట్గా ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? సొంత పార్టీ నేతల వ్యవహార శైలి, గ్రూపులుగా విడిపోవడమే దీనికి కారణం. ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన గ్రూపు తగాదాలు కాదు. ఇప్పుడప్పుడే ముగిసిపోయే సమస్యలు అంతకన్నా కాదు. ఈ విషయం ఆ పార్టీ కొత్త అధ్యక్షుడి ముందు కూడా తేటతెల్లమైపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పర్యటించిన నితిన్ నబీన్కి పిక్చర్ క్లియర్ కట్గా అర్థమైందంట. అసలు ఆయనకు అంత క్లారిటీ ఇచ్చిన అంశాలేంటి, తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి, దీనిపై ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం అంటున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా మారారా? ఒకవైపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన కమలం పార్టీకి తెలంగాణలో మాత్రం గ్రూపుల లొల్లి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందా? ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ అయోమయంలో పడిపోయిందా? తాజాగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే అసలు తెలంగాణ బీజేపీ ఎటువైపు వెళుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి 2 రోజుల క్రితం తెలంగాణకు వచ్చిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ పర్యటనే ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. పార్టీని బలోపేతం చేయడానికి, నేతల్లో జోష్ నింపడానికి నితిన్ నబీన్ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించారు. కానీ ఈ పర్యటనలోనూ కమలం పార్టీ నాయకులు ఒక్కతాటిపైకి రాలేకపోయినట్లు తెలుస్తోంది. నితిన్ నబీన్ ముందే కొందరు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు కూడా టాక్ నడుస్తోంది. పార్టీ అధ్యక్షుడి పర్యటన జరుగుతున్నా నాయకుల మధ్య సమన్వయం లోపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనుకున్న దానికంటే మంచి ఫలితాలనే సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే ఆ తర్వాతే పార్టీలోని కొందరు కీలక నాయకులు గ్రూపులుగా విడిపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడంతో బీజేపీకి కష్టకాలం స్టార్ట్ అయింది. ఇదే నితిన్ నబీన్ పర్యటనలో కూడా బయటపడిందంట. పార్టీ జాతీయ అధ్యక్షుడే వస్తున్నారన్న మాటే కానీ ఈ 16 మంది ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒకే చోట కూర్చోబెట్టడం బీజేపీ పెద్దలకు ఒక భగీరథ ప్రయత్నంలా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరొస్తే మరొకరు రాకపోవడం, ఒకరి పక్కన కూర్చోవడానికి మరొకరు ఇష్టపడకపోవడం వంటి సమన్వయ లోపం స్పష్టంగా కనిపించినట్లు సమాచారం. కేంద్రంలో పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు సైతం రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో కొంతమంది నాయకుల వివాదాస్పద తీరు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. సొంత పార్టీ నేతలపైనే లోపాయికారిగా విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్స్ చేయించుకునే స్థాయికి వ్యవహారం చేరిందన్నది బహిరంగ రహస్యమే అని చెప్తున్నారు. మరికొందరు నేతల అనైక్యత వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన సమయంలో నేతలు ఇలా గ్రూపులుగా విడిపోవడం కమలం శ్రేణులను కలవరపెడుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవడం వల్లే పార్టీకి ఈ కష్టాలు వస్తున్నాయని క్షేత్రస్థాయి కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మేము ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే నాయకులు మాత్రం ఈగోలకు పోయి గ్రూపులు కడుతున్నారు. ఇలా అయితే పార్టీ ఎప్పటికీ బలోపేతం కాదు అంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మరోవైపు తెలంగాణ నేతల తీరు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్ర నేతల్లో మార్పు రావట్లేదంటూ పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ నాయకుల మధ్య ఉన్న ఈ అంతర్గత కలహాలు, గ్రూపుల గొడవలు పార్టీకి శాపంగా మారే ప్రమాదం ఉందన్నది కాదనలేని వాస్తవం. వీటన్నింటినీ బీజేపీ సరిదిద్దుకుంటుందా, లేక ఈ గొడవలు మరింత ముదిరి పాకన పడతాయా అన్నది చూడాలి. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.